దార్శనికునికి 75 ఏళ్ళు. పనితనం, ఆలోచన విధానంలో నవయువకుడు. చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎమ్మెల్యే సత్యానందరావు. కొత్తపేట నియోజకవర్గంలో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు. క్యాంపు కార్యాలయం వద్ద రక్తదాన శిబిరం ఏర్పాటు. భవిష్యత్తు తరాల అవసరాలను, భవిష్యత్తు తరాలకు కావాల్సిన అభివృద్ధిని ముందుగానే అందించే దార్శనికుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75 ఏళ్ల పుట్టినరోజు సందర్భంగా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శుభాకాంక్షలను తెలియజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన చంద్రబాబు జన్మదిన వేడుకలలో ఎమ్మెల్యే సత్యానందరావు, ఆకుల రామకృష్ణ, కేవీ సత్యనారాయణ రెడ్డి పాల్గొని కేక్ కటింగ్ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలు సైతం చంద్రబాబు నాయకత్వాన్ని కొనియాడిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. సంక్షేమంలో కానీ, అభివృద్ధిలో కానీ, యువతకు ఉపాధి, ఉద్యోగ కల్పనలో కానీ చంద్రబాబుకు ఎలాంటి పోటీ లేదన్నారు. ఉమ్మడి రాష్ట్రాన్ని కానీ, విభజిత ఆంధ్రప్రదేశ్ను కానీ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లింది చంద్రబాబు నాయుడు మాత్రమే అని తెలిపారు. ఆయన వయసు 75 సంవత్సరాలు కానీ చంద్రబాబు ఆలోచన విధానంలో, పనితనంలో నవయువకుడు నారా చంద్రబాబు నాయుడని కొనియాడారు. నియోజకవర్గంలోని కొత్తపేట, రావులపాలెం, ఆలమూరు, ఆత్రేయపురం మండలాల్లో చంద్రబాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు ఎమ్మెల్యే సత్యానందరావు తెలిపారు. చంద్రబాబు నాయుడు పుట్టినరోజును పురస్కరించుకుని రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. రక్తదానం చేసిన వారిని అభినందించారు. అలాగే నియోజకవర్గంలోని ప్రముఖ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే రావులపాలెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద నిర్వహించిన దుస్తులు, భోజనం పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యానందరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అందరూ చప్పట్ల ద్వారా వారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయబోతున్నారు. లాంగ్ లివ్ చంద్రబాబు నాయుడు గారు, లాంగ్ లివ్ చంద్రబాబు నాయుడు గారు, లాంగ్ లివ్ చంద్రబాబు నాయుడు గారు, లాంగ్ లివ్ చంద్రబాబు నాయుడు గారు. అవి వాటి మీద కూడా ఒక విధమైన అవగాహన ఉండాలి, ఒక చైతన్యం మనకు కూడా. కనీసం గ్రామం కోసం, ప్రజల కోసం, సమాజం కోసం మన వంతు బాధ్యత ఏమిటనేది కూడా మనం తెలుసుకోవాలి. అది ప్రతి ఒక్కరూ కూడా దాని మీద శ్రద్ధ పెట్టినప్పుడు, ఇది కనీసం మన అందరి బాధ్యత అని భావించినప్పుడు ఇవన్నీ కూడా మనం సాధించగలుగుతాం. వ్యర్థాల నిర్మూలన అనేది, చెత్త నుంచి సంపద తీసుకురావడం అనేది ఈనాడు జరుగుతున్న కార్యక్రమం. అంటే వ్యర్థాలు, పనికిరాని వస్తువులని కూడా కలెక్ట్ చేసి తడి చెత్త, పొడి చెత్త అన్నారు. ప్రతి వ్యర్థం నుంచి కూడా లాభం ఉంది. అదే చెత్త నుంచి సంపద సృష్టించమన్నారు. చెత్త కూడా దాన్ని సరిగా వినియోగిస్తే, ఉపయోగించుకుంటే దాని నుంచి కూడా ఆదాయం తీయొచ్చు. అదే ఈనాడు ప్రజలు నేర్పడానికి, అది అమలు చేయడానికి ఇలా ప్రభుత్వం యొక్క కృషి. అందులో భాగమే ఈనాడు మొదలు పెట్టినటువంటి స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర. ఈ స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర ఫలితాలు ఒక 4-5 ఏళ్ళు పోయేటప్పటికీ అందరూ కూడా ఇలా చెప్పగా అందరూ పాటిస్తే, అమలు చేస్తే ప్రతి ఊర్లోనూ ఈ చెత్తని, ఈ వ్యర్థాన్ని ఇలా సేకరించి రీసైక్లింగ్ పంపించగలిగితే ఆ ఊరు బాగుపడుతుంది.
లేదు ఇలాగే వదిలేస్తే ఆ చెత్త ఈ భూమిలోనే, ఆ వీధిలోనే, ఆ డ్రైన్లోనే ఎక్కడికెక్కడ ఏది ఏ ప్లాస్టిక్ ఆ ప్లాస్టిక్, ఏ ఎలక్ట్రానిక్ ఆ ఎలక్ట్రానిక్ ఎక్కడెక్కడ వదిలేస్తే ఆ భూమిలో కలిసిపోయి, నీరులో కలిసిపోయి, అందులో ఉన్న రసాయనాలు ఉన్నాయి, అందులో ఆరోగ్యానికి హానికరమైన పదార్థాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అందులో కలిసి రేపు తిరిగి ఎక్కడో చోట మనకే ప్రమాదంగా, మన ప్రజలకి, మనకే, మన భూమి కాలుష్యం, నీటి కాలుష్యం మనకి ప్రాణాంతకంగా తయారవుతుంది. ఇది ఛాలెంజ్గా తీసుకోవాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాను. మరి ఈనాడు ఈ కార్యక్రమంలో అవకాశం ఇచ్చారు నాకు. ఇంకా వేరే కార్యక్రమాలు కూడా 3-4 చోట్లకి వెళ్ళాలి నేను. ఒక మంచి కార్యక్రమం ఈనాడు వానపల్లిలో శ్రీకారం చుట్టడం, దీన్ని సక్రమంగా అమలు చేయాలి. మంచి పంచాయతీ పాలకవర్గ ఉద్యోగ సర్పంచ్ గారు, వారి యొక్క బాడీ పంచాయతీ గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా, చాలా పెద్ద గ్రామం వానపల్లి అంటే. నియోజకవర్గంలో 3వ గ్రామం. కొత్తపేట, రావులపాలెం తర్వాత వానపల్లి అతి పెద్ద గ్రామం. మన 57 గ్రామాల్లో 4 మండలాల్లో అతి పెద్ద గ్రామం. ఈ వానపల్లి గ్రామాన్ని మనం అభివృద్ధి చేసుకోవడానికి మీ శాసనసభ్యుడిగా ఒక మంచి టీం ఉన్నారు ఇక్కడ. మీ సర్పంచ్ గారు, మీ యొక్క గ్రామంలో ఉన్న పెద్దలు, మీరందరూ ముందుకు రండి. తప్పనిసరిగా నా సహాయ సహకారాలు ఇస్తాను. నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను. ఏది ఉన్నా, ఏ అవకాశం ఉన్నా ఈ వానపల్లి వేస్తూ ఉన్నాను. ఎందుకంటే నన్ను అభిమానించే గ్రామంగా, నాకు మెజార్టీలు అందించే గ్రామంగా, నాకు అండగా ఉండే గ్రామంగా, మీ గ్రామానికి ఎప్పుడూ నేను పెద్ద